అడ్డదారుల్లో స్థానిక సంస్థలపై పెత్తనం కోసం కూటమి పాలకులు నానా పాటలు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన కౌన్సిలర్లను, కార్పొరేటర్లను, జెడ్పీటీసీలను బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలో చేర్చుకుంటూ రాజ్యాంగ విలువలకు తిరోధకాలిస్తున్నారు. ప్రజాస్వామ్యం విలువలు అంటూ పైకి నీతులు చెప్పే చంద్రబాబు తాను చేసేవాన్ని అడ్డదారి రాజకీయాలే అని మరొకసారి నిరూపించుకుంటున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని చేజెక్కించుకోవడానికి కూటమి పార్టీలు ముఖ్యంగా టీడీపీ, జనసేన చేస్తున్న అక్రమాలు, అరాచకాలే నిదర్శనం. మేయర్ను తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్కు ఇచ్చారు. బలం లేకపోయినా సరే అడ్డదారిలో విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టి వారిని టీడీపీలో చేర్చుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పదవులు, పనుల కాంట్రాక్టులు ఆశ చూపించి మెడలో కండువ కప్పేస్తున్నారు. వినకపోతే కేసులు పెడతామని, జైలు పాలు చేస్తామని, ఆస్తులు గుంజుకుంటామని బెదిరిస్తున్నారని సమాచారం. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కార్పొరేటర్లను కొనేందుకు చంద్రబాబు స్వయంగా ఎంపీని, ఎమ్మెల్యేలను రంగంలోకి దించారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్, బిఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్కు ఈ పని అప్పగించారని కూటమి పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు ఎంపిక చేసిన ప్రతినిధులు నేరుగా వైసీపీ కార్పొరేటర్లను పిలిపించుకుని మంత్రాలు జరుపుతున్నారని సమాచారం. వారిలో ఎవరైనా తమ దారికి రాకపోతే ఆస్తులను ధ్వంసం చేస్తామని, తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారట. ఇప్పటికే పలు చోట్ల అప్రజాస్వామికంగా అడ్డదారుల్లో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పలు స్థానిక సంస్థలను దక్కించుకున్న కూటమి నేతల కన్ను విశాఖ మేయర్ పీఠంపై పడింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ పార్టీకి ఎంత బలం ఉందనేది ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం 98 వార్డులు ఉంటే అందులో 58 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ నేతలే కార్పొరేటర్లుగా గెలిచారు. అంటే జీవీఎంసీలో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మెజారిటీని తగ్గించడానికి గాను ఆ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లకు కూటమి పార్టీలు బలవేస్తున్నాయి. విశాఖ మేయర్గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ నేత గొల్లగాని హరి వెంకట కుమారిని ఆ పదవి నుంచి దింపడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి. ఒక్కో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్కు లక్షలాది రూపాయల ఆశ చూపి ఆహ్వానం పలుకుతున్నారట. కోట్లాది రూపాయల విలువయ్యే కాంట్రాక్టు పనులిస్తామని అంటున్నారట. ఎలాగైనా సరే యాదవ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేత గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ పదవి నుంచి దించి ఆ స్థానంలో తమ వారిని కూర్చోబెట్టి అడ్డదారిలో కార్పొరేషన్పై పెత్తనం చేయడానికి కూటమి నేతలు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను చూసి విశాఖ ప్రజలు చేదరించుకుంటున్నట్టు సమాచారం. విశాఖ మేయర్ పీఠంపై బీసీ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని వైఎస్ జగన్ కూర్చోబెట్టారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు పెద్దపేట వేశారు. విశాఖ మేయర్గా బీసీ జనరల్కు చెందిన కార్పొరేటర్ను కూర్చోబెట్టవచ్చు. అయినప్పటికీ రాజకీయాల్లో మహిళా నేతలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఇక్కడ మహిళా నేత గొలగాని హరి వెంకట కుమారికి మేయర్గా అవకాశం కల్పించారు. జగన్ అలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఒక బీసీ మహిళను పదవి నుంచి దించేయాలని చూస్తున్నారని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వైసీపీ కార్పొరేటర్లను కొనడానికి ప్రయత్నిస్తున్న కూటమి నేతలు ఇప్పటికే కొంతమందికి కండువాలు కప్పారు. ఇలా కొనుగోలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో పలు సందర్భాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేటర్లను కొనుగోలు చేసిన అనుభవం ఆయన స్వంతం. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం దక్కించుకున్నప్పటి నుంచి నేటి వరకు ఇదే తరహా అడ్డదారి రాజకీయాన్ని చంద్రబాబు అవలంబిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడం దగ్గర నుంచి ప్రజాప్రతినిధులకు కోట్లాది రూపాయలు కుమ్మరించే సంస్కృతికి తెరలేపిందే చంద్రబాబు అని వారంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణలో ఓటుకు కోట్ల రూపాయలు కేటాయించి ఎమ్మెల్సీని కొనుగోలు చేసిన వ్యవహారాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ కుట్రలో పరువు పోయినప్పటికీ దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా అలాంటి కొనుగోళ్లను మరిన్ని చేసిన గనుడు చంద్రబాబు అని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అడ్డదారిలో పెత్తనం కోసం చంద్రబాబు చేస్తున్న ఈ కొనుగోలు, దిగజారుడు రాజకీయాలను విశాఖ ప్రజలు చేదరించుకుంటున్నారు. విశాఖ మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు అధికారం ఇచ్చారని, దాన్ని లాక్కోవడం ధర్మమేనా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సూపర్ 6 హామీల ఊసెత్తని చంద్రబాబు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆధిపత్య రాజకీయాలకు పాల్పడడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు.